ఇప్పుడు అందరి చూపు విశాఖ వైపై. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. మరి మోదీ వైజాగ్ టూర్ నుంచి కూటమి సర్కార్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది? సంక్రాంతి కానుకగా ఏపీపై మోదీ వరాలు కురిపిస్తారా? ఎన్డీఏ కూటమిలో కీలక భూమిక పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో అందరి ఫోకస్ ఏపీపై పడింది. ఈ నెల 8వ తేదీన విశాఖలో పర్యటించనున్న మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. విశాఖ రైల్వే జోన్, ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కు, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభ వేదికగా ఈ ప్రారంభోత్సవాల జాతర షురూ అవుతోంది. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ విశాఖ రావడం ఇదే తొలిసారి. ఈ అరుదైన సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది కూటమి సర్కార్. కూటమి పార్టీలు కలిసికట్టుగా ప్రధాని పర్యటన ఏర్పాట్లలో బిజీ అయ్యాయి. కూటమి పాలనలో ఏపీ అభివృద్ధి పదంలో నడుస్తుందని సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. ఈ మొత్తం డెవలప్మెంట్ సినారియోను, ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ప్రధాని మోదీ పర్యటన ద్వారా మరింత ఎక్స్పోజ్ చేయాలన్నది సర్కారీ స్ట్రాటజీ. అందుకే ప్రధాని మోదీ వైజాగ్ టూర్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి సర్కార్. ఇది మోదీ సభ కాదు, 6 నెలల ఎన్డీఏ విజయోత్సవ సభ అనేది కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముందస్తు సంకేతం. ఇప్పటికే 60 మంది మంత్రులు అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.